హీస్ గ్రేట్, హీస్ రియల్లీ గ్రేట్. 150. 150 ఏంటి? హీస్ గ్రేట్ అని ఇప్పటికి 150 సార్లు చెప్పావు. ఫైట్ చేశాడు, ఓ అమ్మాయిని కాపాడాడు. దానికి ఇన్నిసార్లు పొగడాలా? అతను కాపాడిన అమ్మాయి కంటే నువ్వే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావేంటే? మంచి పని చేశాడు, మంచివాడన్నాను, అది తప్పేనా? సర్లే, మ్యాటర్ అర్థమైంది. ఏం అర్థమైంది? నేను అనుకున్నట్లే జరిగింది. ఏం జరిగింది? నువ్వు లవ్ లో పడ్డావు. అలాంటిది ఏమీ లేదు. కొంచెం పొగడగానే లవ్ లో పడ్డట. ఏ గీత, నీకు ఫోన్. ఎవరో చందు అంట. నువ్వేమో లవ్ లేదంటున్నావు. మీ హీరో గారు ఫోన్ చేశారు. నువ్వు వెళ్ళి మాట్లాడు. నేనేమనుకోనులే. ఏంటి మాట్లాడేది? నేనేం మాట్లాడను. నువ్వు వెళ్ళి నేను లేనని చెప్పాయి. నిజంగానే నువ్వు లేవని చెప్పనా? చెప్పు, నాకేంటి. ఓకే. హలో హలో గీత. గీత లేదండి, బయటికి వెళ్ళింది. నేను తన ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నానే. సరే, రేపు కలుస్తాను, చెప్పండి. అలాగేనండి. ఓకే. చిప్పొండి, నాకు సిగ్గేస్తోంది. ఏంటి, నా వాయిస్ అంత బాగుంటుందా? నిజంగా నేను అంత అందంగా ఉంటానా? గీతకు తెలిస్తే బాధపడుతుందేమోనండి. బాధపడ్డా పర్వాలేదా? యూ నాటీ బాయ్. ఏంటి, సినిమాకి వెళ్దావా? అట్నుంచాలా డిన్నర్ కూడా వెళ్దావా? మీరే వచ్చి పికప్ చేసుకుంటారా? 5 o'clock నేను రెడీగా ఉండను. ఉమ్మా, ఏంటండి మీరు? నేను లేనని చెప్పగానే ఫోన్ పెట్టించుగా. నా ఫ్రెండ్తో ఏంటి మీకు ఏంటి, లవ్ లేదన్నా? ఊటీలో ఉన్న నా మనోడు చందుని రమ్మని నెల రోజుల క్రితం ఉత్తరం రాసి దాన్ని పోస్ట్ చేయరా అని నీ చేతికిచ్చాను. వేసావా? డబ్బాలో వేసావా అని అడుగుతున్నాను. మాట్లాడవేంట్రా? అంటే నేను ఎవరు? ఏంటి నౌకరు? ఎంతకాలంగా ఇక్కడ పని చేస్తున్నాను. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక్కడే పని చేస్తున్నావు. ఎందుకు ఇంతకాలంగా నన్ను ఉంచుకున్నారు మీరు? నువ్వు నమ్మకస్తుడి కాబట్టి కదా. మరి ఎక్కడో ఊటీలో ఉన్న మీ మనవడికి అర్జెంట్ గా రమ్మని ఒక ఉత్తరం రాసి నమ్మకస్తుడైన నౌకరికి నాకు పోస్ట్ చేయమని ఇచ్చిన తర్వాత పోస్ట్ చేసావని తిరిగి ఇప్పుడు నన్ను అడుగుతున్నారా? మనిషి మీద నమ్మకం ఉండాలండి. అంత నమ్మకం లేనప్పుడు నాకెందుకు ఆ ఉత్తరం ఇవ్వడం? ఇదిగో మీ ఉత్తరం మీరే పోస్ట్. అరే హాయ్, ఏంటి ఇలా వచ్చారు? సరదాగా వచ్చాను. ఓ ఐ సీ. అవును, ఫోన్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారట. అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి. పర్లేదు, చెప్పండి. చెప్తే మీరు ఫీల్ అవుతారు. నేనే ఫీల్ అవ్వను. పర్లేదు, చెప్పండి. చెప్పచ్చు, వదిలేండి. చెప్పేస్తే కన్ఫర్మ్గా ఫీల్ అయిపోతారు. నేనే ఫీల్ అవ్వనని చెప్తున్నాను కదా. పర్లేదు, చెప్పండి. సరేనండి, సరే. మీరు ఎంత ఫోర్స్గా అడుగుతుంటే చెప్పేస్తాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఈ ఫోన్ ఎప్పుడు రావాలా? హలో. హాయ్ చందు, నేను రా తాతయ్యని మాట్లాడుతున్నా. తాతయ్య? మా తాతయ్య ఇస్ వెరీ క్లోజ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా ఊటీ వెళ్ళిపోయి అక్కడో సెటిల్ అయిపోయావు? నువ్వు లేకపోతే నాకు ఎంత బోర్ కొడుతుందో తెలుసా? అసలు నన్ను మర్చిపోయావా ఏంటి? అబ్బే ఏం లేదు తాతయ్య. అది సరే గానీ నీకు గుడ్ న్యూస్ రా. నీ అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఏంటి, పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? ఎవరినాడు పెళ్లి ఫిక్స్ చేశారు? అదేంట్రా, అందరికి తెలిసిన సంబంధమే కదా. అసలు పెళ్లికి ఏంటి ఇంత తొందర? తొందర ఏమొచ్చిందా? అన్నయ్య పెళ్లి ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నువ్వే కదా అన్నావు. అమ్మాయి నచ్చాలి కదా తాతయ్య. ఏంటి నచ్చాలా? మీ అన్నయ్యకి నచ్చిన పెళ్ళే కదరా. తాతయ్య, ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోవాలి కదా. కొత్తగా ఇప్పుడు మనసులో అర్థం చేసుకోవడం ఏంట్రా? కనీసం నెల రోజులు కూడా పరిచయం లేకపోతే ఎలా తాతయ్య? రేయ్, కొంపదీసి వాటర్ అనుకుని వాట్కా కొట్టేసావా? వాళ్ళు 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటుంటే ఇప్పుడు నువ్వు కొత్తగా నెల రోజులలో పరిచయం ఉండద్దా అంటావేంట్రా? ముక్కు మొహం తెలియని పిల్లని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు తాతయ్య. మళ్ళీ పిచ్చెంట్రా? మీ అన్నయ్యలు ఎవరు సంజ? ముక్కు మొహం తెలియని పిల్ల అంటావేంటి? నీకు అన్న పిచ్చెక్కిందా, లేక నాకు పిచ్చెక్కిందా, ఈ ఫోన్ పిచ్చెక్కిందా? సారీ తాతయ్య, మీరు ఎంతైనా చెప్పండి, ఈ పెళ్లికి నేను ఒప్పుకోని చెప్పాను కదా. నో 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 నో, నేను ఫోన్ పెట్టేస్తాను అంతే. చచ్చా, ఏంటండి ఓల్డ్ పీపుల్ మళ్ళీ యంగ్ పీపుల్ ఫీలింగ్స్ అర్థం చేసుకోరేంటి? అసలు మన పెళ్లి విషయంలో, అదే నా పెళ్లి విషయంలో వాళ్ళ పత్రం ఏంటి? పెద్దవాళ్ళు కదా, అన్ని విషయాలు బాగా ఆలోచించి ఉంటారు. ఏంటండి వాళ్ళు ఆలోచించేది? నా డిసిషన్ ఏం అక్కర్లేదా? ఇప్పుడు వైఫ్ అంటే ఎవరండి? లైఫ్ పార్ట్నర్.
లైఫ్ పార్ట్నర్ అంటే వైఫ్ అండి. ఇప్పుడు సపోజ్ నేనంటే మీకు చాలా ఇష్టం అండి అనుకోండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు అది అనుకోండి. నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఇది చేసి అనుకోండి. ఇప్పుడు సడన్ గా మీ వాళ్ళు వచ్చి మీ మ్యాచ్ ని వేరే వాడితో ఫిక్స్ చేశారు. మీరు వెళ్ళి వాడిని చేసుకుంటారా నన్ను చేసుకుంటారా మీరే చెప్పండి. చెప్పండి. మిమ్మల్ని చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. అదే కనీసం మీరైనా అర్థం చేసుకుని ఒక మంచి సజెషన్ ఇచ్చారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదే. దట్స్ ద జనరేషన్ గ్యాప్ బిట్వీన్ ఆల్ ఆఫ్ us. దానికి ఆల్ ది యంగ్స్టర్స్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎనియో నేను అనవసరంగా నా ప్రాబ్లం మీకు చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేసి నేను అప్సెట్ అయ్యాను. ఐ కాంట్ హ్యాండిల్ ఆల్ దిస్. సీ యు అగైన్. మళ్ళీ వచ్చి కలుస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. నైట్ 9 o'clock ఫోన్ చేసి చెప్తాను. ముఖ్యమైన విషయం అంటే ఏమై ఉంటుంది? నిండు నుంచి టెన్షన్ పెడుతున్నాడే. ఒకవేళ ఐ లవ్ యూ చెప్తాడా? త్వరగా చేయరా బాబు. హలో, కాస్త గీతను పిలుస్తారండి. గీత లేదండి. మీ ఫోన్ కోసం వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నేను ఫోన్ చేస్తాను చెప్పానే. 9 o'clock ఫోన్ చేస్తానని చెప్పి ఇప్పుడా ఫోన్ చేసేది? పంక్చువాలిటీ మెయింటైన్ చేయక్కర్లేదు. తను మాత్రం ఎంతసేపని వెయిట్ చేస్తుంది? వెయిట్ చేసి వెళ్ళిపోయిందా? వెయిట్ చేసింది కానీ చాలా సేపేం కాదు, కొంచెంసేపు వెయిట్ చేసింది, వెళ్ళిపోయింది. నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దాం అనుకున్నానే. సర్లే రేపు ఫోన్ చేస్తాను. హలో, ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో నాకు చెప్పండి. నేను మెసేజ్ పాస్ చేస్తాను. చాలా పర్సనల్ విషయం అండి. పర్లేదండి, నేను గీత చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా మధ్య నో సీక్రెట్స్. మీరు చెప్పండి, నేను పాస్ చేస్తాను. మీరు తప్పకుండా పాస్ చేస్తారుగా? డెఫినెట్ గా చేస్తాను. అయితే సరే. యు నేను గీతని కాదని తెలుసు కూడా కిస్ ఇస్తావా? నువ్వు గీతని నాకు తెలుసు. అది నీ నోటితో చెప్తామనే కిస్ ఇచ్చాను. అందుకని కిస్ ఇస్తావా? సరే, ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో చెప్పు. రేపు నా బర్త్డే. ఇదే నా ముఖ్యమైన విషయం. ఏంటంటే నా బర్త్డే పార్టీ ముఖ్యమైన విషయం కదా. రేపు నా బర్త్డే పార్టీకి వస్తున్నారు మీరు. సారీ, నేను రాను. రేపు మీరు వస్తున్నారు. నేను రాను. మీరు తప్పకుండా వస్తున్నారు. నేను తప్పకుండా రాను రాను రాను. ఓ 8 సెకండ్లో మళ్ళీ తెస్తుంది చూడండి. తప్పకుండా వస్తున్నారు. ఏంటమ్మా రేపు నీ బర్త్డేనా? అవును. మరి 2 నెలల క్రితం చేసుకున్నావు, అదేంటిది? పుట్టినరోజు. మరి ఇది బర్త్డే. అలాగా? హాయ్. హాయ్. ఏంటి ఒంటరిగా కూర్చున్నారు? బర్త్డే అని చెప్పారు, ఎవరు లేరేంటి? నువ్వు రానని చెప్పావుగా, అందుకే ఎవరిని పిలవలేదు. నేను రానని చెప్తే మానేస్తారా? బర్త్డే అనేది లైఫ్ లో ఎంత సంతోషమైన విషయం తెలుసా? దాన్ని మిస్ చేస్తే ఎలా? నిన్న రాత్రి మీ ఫోన్ కోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? మీరే లేటుగా ఫోన్ చేశారు. కోపం వచ్చింది, రానని చెప్పాను. దానికి అప్సెట్ అయితే ఎలా? ఒక అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదు అంటే ఇష్టం ఉందని అర్థం. రాను అంటే వస్తానని అర్థం. ఆ మాత్రం తెలీదా మీకు? అసలు తప్పంతా నాదే. మీరు ఎంతో అభిమానంతో నన్ను ఇన్వైట్ చేస్తే నో అన్నాను. హ్యాపీగా స్పెండ్ చేయాల్సిన మీ బర్త్డే నా వల్ల స్పాయిల్ అయ్యి. సర్ప్రైజింగ్ గా ఉంటుందని. ఒకవేళ నేను రాకపోతే? నువ్వు వస్తావని నాకు తెలుసు. అదే ప్రేమలో ఉన్న గమ్మత్తు. ఐ లవ్ యూ.
ఏంట్రా నువ్వు చెప్పింది నిజమా? నువ్వు ఆ అమ్మాయిని ఎలా రా? నేను అప్పుడే చెప్పాను కదరా, మా ఓడు ఏ అమ్మాయినా సరే ట్యాక్లింగ్ చేశారంటే ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఇదో మ్యాటర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ. ఇవన్నీ మా మామూలేరా. ఇదిగో సిగ్నల్ ఇచ్చాడు, వెళ్తావే. ఓకేరా, బాయ్. ఓకేరా, బాయ్. See you రా. చందు, నువ్వు ఫ్లైట్ కి వస్తాన్నావు కదా, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నువ్వు సడన్ గా ట్రైన్ లో వచ్చి భలే థ్రిల్ చేసావే. అసలు ఇది ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాడు చేసే పనేనంటారా? ఇక్కడేమో మీ అన్నయ్య పెళ్లి సెటిల్ అయింది, బోల్డ్ పనులు ఉండిపోయినాయి, నువ్వు వెళ్ళి ఊటీలో సెటిల్ అయిపోయావు. ఏంట్రా ఇది? ఏంట్రా డల్ గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? అదిగా తాతయ్య, ఒక అమ్మాయి. ఎక్స్పెక్ట్ చేశా. ఆ రోజు నువ్వు ఫోన్లో నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకు మెంటల్ తెప్పించినప్పుడే ఇలాంటి మ్యాటర్ ఏదో టచ్ అయి ఉంటది అని. ఏంటి అమ్మాయి నో అందా? అదిగా తాతయ్య, ఏదో తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను. తప్పు చెయ్యకపోతే ఫీల్ అవ్వాలి కానీ తప్పు చేస్తే ఫీల్ అవ్వడం ఎందుకురా? అంటే ఏంటి, ఆ అమ్మాయి ఏమైనా సెంటిమెంటల్ టచ్ ఇచ్చిందా? మై డియర్ గ్రాండ్ సన్, చాలా మంది ఆడపిల్లలు ఇలా సెంటిమెంట్ టచ్ ఇచ్చి నీతో సెటిల్ అయిపోవడం ట్రై చేస్తారు. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. అదిగా తాతయ్య, మిగతా వాళ్ళ విషయం వేరు, ఈ అమ్మాయి విషయం వేరు. వేరే అయితే ఏంటి? ఎక్కడ విషయం అక్కడ మర్చిపోయి ముందుకు ప్రొసీడ్ అయిపోవాలి. అదే కదా మన పాలసీ. ఇట్లాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించి తలనొప్పి తెచ్చుకోబోక. అవతల మీ అన్నయ్య పెళ్లి దగ్గర పడింది, బోల్డ్ పనులు ఉన్నాయి. పద పదరా, నేను చెప్తారా? అదిగా పదా.